ప్రజలకు ఆశ పెట్టి ఉమ్, గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి ఎంత ఘోరమైనటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్, డిసెంబర్ 9 డెడ్ లైన్ మేము కాదు పెట్టింది ఆశా గారు కాదు, దేవకి వాసుదేవరావు కాదు. ఉమ్, డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒకవేళ రుణాలు తెచ్చుకోకపోతే మీరు వెంటనే ఎలక్షన్ అయిన వెంటనే డిసెంబర్ 9 నాడు నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా. ఉమ్, ఒకవేళ మీరు ఎవరైనా తీసుకొని రాకపోతే వెంటనే పెరగత్తండి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, 2 లక్షల రుణం తీసుకొని రండి అని చెప్పేసి మాటలు మాట్లాడి ఉమ్, తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి ఆ తర్వాత మాట తప్పినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. ఉమ్, ఇంకో విషయం చెప్పదలుచుకున్నానండి. ఉమ్, ఆశ గారు ఉమ్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్, సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండగా అన్నటువంటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండగ అనే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేసి ఉమ్, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి 36,899 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు రోడ్డున పడకుండా అందరు ఏమంటున్నారంటే అండి, కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదని. ఎంత అబద్ధం అంటే నిస్సిగ్గుగా ఉమ్, ఇదే వీళ్ళ బడ్జెట్ ఫిబ్రవరి 10 నాడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఉమ్, కేసీఆర్ గారు ఓన్లీ 58,29,000 మందికి రైతు రుణమాఫీ 30,000 కోట్లు మాత్రమే చేసిండు, మిగతావి చేయలేదని చెప్పేసి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఎవరైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. నేను కాదు, ఇంక ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు రైతు రుణమాఫీ చేయలేదని చెప్పి. రైతు బీమా కింద 5 లక్షల జీవిత బీమా 6,861 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ఈ చరిత్ర ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా అంటే ఉమ్, ఇక్కడే ఉందండి, తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్, అంటే కుటుంబాలకు చేయుత, రైతు కుటుంబాలకు చేయుత కూడా 1,11,320 మందికి 5,566 కోట్ల రూపాయలు. అసలు ఎక్కడ అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను ఆశ గారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో సాగు విస్తీర్ణం ఈ రాష్ట్రంలో ఎంత ఉండే అంటే 1.31 కోట్లు, అంటే 1,31,00,000 ఎకరాల అవును. సాగు విస్తీర్ణం. అంటే ఉమ్, ఉమ్, 2023 నాటికి 2,68,00,000 ఎకరాల సాగు విస్తీర్ణం చేసి ఉమ్, ధాన్యం ఉత్పత్తి ఎట్లయిందంటే 2014 68 లక్షల ఉమ్, టన్నుల ధాన్య ఉత్పత్తి ఉంటే ఉమ్. 2023 నాటికి 350 లక్షల టన్నుల ధాన్య ఉత్పత్తి చేసి ఈ తెలంగాణ అవును, రాష్ట్రం యొక్క ధాన్యం. వాస్తవం. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీస్ కల్పించున్నారు కాబట్టి అసలు రాష్ట్రంలో ధాన్యం పండించడం కూడా కష్టం అవుతున్న తరుణంలో దిగుబడి కూడా అధిక స్థాయిలో వచ్చి ఏ విధంగా కొనుగోలు చేయాలి, గిడ్డంగులు కూడా ఫిల్ అయిపోయాను. కానీ మీరు చేసిన దాంట్లో ఒక కామెంట్ రైతు రుణమాఫీ గురించి చెప్తున్నారు, ఎవరు చెప్పారు అని చెప్పి. ఎవరో చెప్పలేదండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రచారం చెప్తున్నారు, కేటీఆర్ ప్రచారం చెప్తున్నారు. అనుకున్నంత స్థాయిలో మేము చేయలేకపోయాము కానీ మేము అధికారంలోకి వస్తే ఈసారి పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా. ఎస్ అండి ఆశా గారు, నేనేమంటున్నా అంటే నేను 100% చేసినామని మేము ఏడా అనట్లేదు. ఎస్ మేము ఎంతవరకు చేయగలిగినామని అంటే మేము చెప్పాము, ఎంతవరకు చేయగలిగినాం. 58,029,000 మంది మాత్రమే చేయగలిగినాం. ఇంకా ఒక 40,000 మంది వరకు రైతు రుణమాఫీ చేసుకున్నటువంటి అంటే 1,00,000 లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఆల్మోస్ట్ అంతా కూడా కేసీఆర్ గారు తీర్చేసిర్రు. 2 లక్షల రుణమాఫీ ఉన్నటువంటి లేదు లేదు, మీరు ఇచ్చిందే 1,00,000 రూపాయల రుణమాఫీ హామీ. 2 లక్షల రుణమాఫీ బీఆర్ఎస్ ఎక్కడ ఇచ్చింది? ఇచ్చింది గతంలో కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నమ్మలేదే ప్రజలు. ఇది బడ్జెట్ కాపీ అండి, మీకు చెప్తున్నాను, ఇది బడ్జెట్ కాపీ. ఎవరు తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాపీ అండి ఇది. నేను మీకు ఎప్పుడైతే మొబైల్లో చూపిస్తున్నాను, ఇది బడ్జెట్ కాపీ. కరెక్ట్. ఈ బడ్జెట్ కాపీలో పేర్కొన్నటువంటి అంశాలు నేను నా సొంత కవిత్వం చెప్పట్లేదు, లేకపోతే ఇంకొక విషయం చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 58,29,000 మంది రైతులకు 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిర్రు. ఇంకా మిగిలి ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ నిబద్ధతతో చేస్తా ఉంది అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది. నేను ఎక్కడా కూడా దానికి డివేట్ అవ్వట్లేదు, మీరు డివేట్. నేనేమంటున్నా అంటే మిగిలిపోయిన దానికి, ఇంకా 40% మిగిలిపోయి ఉన్న దానికి మేము నిబద్ధత చేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఓకే, మీరు ఆ రోజు మాట్లాడిరు అసెంబ్లీలో ఫిబ్రవరి 10 నాడు, దానికి మీరు డేట్లు డెడ్ లైన్లు మీరే పెట్టిరు.
గతంలో ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మంత్రి గతంలో ఆయన ఏంటంటే సిఎల్పి లీడర్ అండి. ఏ గాడిద గుడ్డు అంటే ఏ గుడ్డి గాడిద పళ్ళు తోమడానికి పోయిండో తెలియదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇందాక వాసుదేవరావు గారు చెప్తున్నారు 2,00,000 కోట్ల రూపాయలు అప్పు ఉందనుకున్నాం, ఏదో దాచిపెట్టిరు. కాగని ఒకటి సంస్థ ఉంటదండి భారతదేశంలో, ఏ రాష్ట్రంలోనైనా రుణాలు కానీ రాష్ట్రం యొక్క రాబడులు ఖర్చులు. వాసుదేవరావు గారు మీకు తెలియదా అంటూ క్వశ్చన్ చేశారు ఆయన బీజేపీ తరపున కాబట్టి. సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ తరపున మనకి ప్యానెల్లో ఉన్నారు కాబట్టి 2 లక్షల రుణమాఫీ అని 2 లక్షల కోట్లకు సంబంధించి ఉంది అని చెప్పింది సంధ్యారెడ్డి గారు, వాసుదేవరావు గారు కాదు. నేనేమంటున్నాను, వాసుదేవరావు గారు ప్రశ్నించిండు అంటున్నాను. నేను ఆయనను ఎక్కడ డివేట్ చేయట్లేదు. దౌర్భాగ్యం ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఏ గుడ్డిగాడిద పళ్ళు దోమడానికి పోయారో తెలియదు. అసెంబ్లీలో బడ్జెట్ పేపర్లు చదవనికే శాత కాదు. ఇప్పుడు ఏమంటున్నానంటే February 10 నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత, రైతు రుణమాఫీకి కేటాయించిన నిధులు ఎంత, ఇప్పుడు వాళ్ళు కావలసినటువంటి నిధులు ఎంత రైతు రుణమాఫీకి. గతంలో ఏం మాట్లాడారంటే రేవంత్ రెడ్డి గారు ఏమనంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండు, కేసీఆర్ ఇంటింటా బెట్టి షాపులు పెట్టిండు, తాగుబోతుల రాష్ట్రం చేసిండు, అసలు కేసీఆర్ అసలు ఏమన్నా వేసిండు ఆ రాష్ట్రాన్ని అని అంటున్నారు ఎవరు, కాంగ్రెస్ నాయకులు. నేను సూటిగా చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రైతుల రుణమాఫీ చేయాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పు లేకుండా, రుణం లేకుండా, తెలంగాణ బాండ్లు తనఖా పెట్టకుండా, రైతు కార్పొరేషన్ పెట్టకుండా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ జిల్లాలో భూములు అమ్మకుండా రైతు రుణమాఫీ చేసే దమ్ముందా? దాన్ని నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. ఈ 5 నెలల్లోనే వాళ్ళు 23,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు తీసుకొని వచ్చిర్రు? దొంగలు మాట్లాడే విధంగా లంకె బిందెల భాష ఎవరు మాట్లాడతారండి? రాబడులు పోబడి రూపాయి రాక రూపాయి పోక అనేది తెలంగాణ. అంటే నేను పిహెచ్డి స్కాలర్ని, ఒక ఎకనామిక్స్ చదివినటువంటి వాడిని, నాకు బడ్జెట్ వ్యవహారం ఎట్లా ఉంటుందనేది తెలిసినటువంటి వాడిని. రూపాయి రాక రూపాయి పోక ఏ విధంగా ఉందో నాకు తెలిసినటువంటి వాడిని. నేనేమంటున్నానంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. సన్నాసుల మఠంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడతారు ఏంటంటే లంకె బిద్దలు ఎవరంటే రాత్రి కూడా దొంగలు వెతుకుతారండి, జేసీబీలు పెట్టుకొని గడ్డబారాలు పెట్టుకొని లంకె బిందెల గురించి మాట్లాడతారు. అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇచ్చినటువంటి మాటలు మేము చేసిన 5 గ్యారెంటీలు అంటున్నారు. 5 గ్యారెంటీలు 5 గ్యారంటీస్ గురించి మనం మాట్లాడలేదు ఈ రోజున, కేవలం మాట్లాడేది రైతుల గురించి. నేను ఎక్కడ డివేట్ గాను ఆశా గారు, యాక్సెప్ట్ చేయట్లేదండి ప్లీజ్. కరెక్ట్ రాజు గారు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు రైతుల గురించి మాత్రమే చర్చిస్తున్నాం, 5 గ్యారెంటీలలో భాగస్వామ్యమైనటువంటి రైతుల గురించి మాత్రమే చర్చిస్తున్నాం. ఎస్ రైతుకు సంబంధించిన 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేకపోయిర్రు? రైతు బంధు ఏం మాట్లాడారండి వీళ్ళు? ఎట్లీస్ట్ కేసీఆర్ 20 ఎకరాలకు 50 ఎకరాలకు 100 ఎకరాల భూస్వాములకు ఇచ్చినామని, కనీసం ఇక్కడ 54 ఎకరాలకు ఇక్కడ భూ పరిమితి చట్టం ఉందని సోయి లేకుండా మాట్లాడారు వీళ్ళు. ఏమని మాట్లాడతారండి వీళ్ళు? 54 ఎకరాలకు పైనటువంటి ఎవరి మీద ఒక్కరికి ఎక్కువ భూమి ఉంటుందా అండి ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఒకవేళ మాట్లాడిన 1000 ఎకరాలకు ఎట్లా ఇచ్చినారు కేసీఆర్ అని. మరి వీళ్ళు ఏం చేసిరండి? వీళ్ళు ఏం చేసిర్రు రైతులకు? మరి ఈ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి 10,000 ఇచ్చిర్రు. కేసీఆర్ ఇచ్చినటువంటి వాళ్ళకి అందరికి రైతు బంధు ఇచ్చిర్రు, రైతు వీళ్ళకి సంబంధించింది. మరి ఎందుకు వీళ్ళకి ఏం చేత కాలేదు? వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఎందుకు నిలబెట్టుకోలేదు? ఎందుకు 15,000 ఇవ్వలేదు రైతులకు? ఎందుకు వీళ్ళందరికీ బడ్జెట్ మేము స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా బడ్జెట్ మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా రిలీజ్ చేయలేదు కాబట్టి దాన్ని బట్టి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సంధ్యారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ విధంగా ఎన్నికల ఏ విధంగా అనేది అప్పుడు